మన స్పష్టంగా తెలియజేస్తుంది. మొన్న అడగగానే మందిర్ ఇక్కడ మహాదేవ్ మందిర్ కడుతున్నాం, అక్కడ ఒక్క ఫోన్ చేసి మందిర్కి కొన్ని డబ్బులు అవసరం ఉంది అనగానే వెంటనే 50,000 స్పందించి 50,000 వెంటనే ఇస్తుండు. అంటే అంత మంచి వ్యక్తి ఇలా పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటే మనం కూడా అందులో పాల్గొంటున్నామంటే చాలా ఆనందంగా ఉంది. మళ్ళా ముఖ్యంగా అయితే మన ఎల్లన్న సార్కి అయితే ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఎందుకోసం అంటే స్కూల్ని ఏకం చేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను ఫస్ట్ ఏకం చేసి, యువకులను ఏకం చేసి, గ్రామాన్ని ఏకం చేసి ఒక దృష్టిని భారతదేశంలో ఒక సోషల్ మీడియా ద్వారా పెంచుకల్పాడు మారుమూల గ్రామం ఇక్కడ ఉంది అని భారతదేశానికే తెలియజేసిన వ్యక్తి మన ఎల్లన్న సార్. ఎల్లన్న సార్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు సహా ఉపాధ్యాయులు వారి సమక్షంలో ఈ పాఠశాలనంతా సందర్శించి చాలా సంతృప్తికరంగా టిఎల్ఎం యొక్క కలెక్షన్స్ కానీ, కలెక్షన్ చేసిన మెటీరియల్ చాలా శ్రమతో పిల్లలందరినీ ఎఫర్ట్స్గా తయారు చేయడం అనేది చాలా అభినందనీయం. ఇట్లనే కాకుండా ఇతరత్ర వాటిని సోషల్ మీడియాకు తీసుకువెళ్లాల్సిన చాలా కార్యక్రమాలని ఎన్ఆర్ఐ నుంచి కూడా ఫండ్స్ తీసుకొని పిల్లలకి చాలా ఉపయుక్తంగా శ్రీ ఎల్లన్న గారు పిల్లలందరికీ కూడా అందజేసి పిల్లలైనా గమనించిన విషయం ఏంటంటే ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఎల్లన్న గారి కుమారుడు మరియు వీళ్ళ నమ్మకం కలిగించు అందరూ ప్రైవేట్ శాల మనమందరం కానీ బాగా కృషి చేసి అంటే వాళ్ళు మన విలేజ్ లో చాలా కష్టం. ఆప్షన్ కూడా ఇస్తారు ఇవాళ. సో మీ హెచ్ఎం సారు మీకు ఏది కావాలి, మీకు ఏది చదివితే మంచిది అని ముందే ఆలోచించి అవన్నీ కొన్నారు. అవన్నీ బుక్స్ ఉన్నాయి, వివేకానంద బుక్స్ ఉన్నాయి, అన్ని బుక్స్ ఉన్నాయి. ఇది మంచిగా యూజ్ చేసుకోండి. డెవలప్మెంట్ అయింది కాబట్టి అసలు ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావద్దని కోరుకుంటున్నాం. పెంచుకల్ వారి గ్రామస్తులు పిఎంసి వెరిఫికేషన్లో భాగంగా నేడు పెంచుకల్పాడు పాఠశాలలో వెరిఫికేషన్ చేయడం జరిగింది. అయితే పిఎంసిలో శాంక్షన్ అయిన పనులకు కానీ, అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో శాంక్షన్ అయిన పనులకు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మాణాలు జరిగినాయి. మరి అన్నీ కూడా అన్ని కంపోనెంట్స్ కూడా కంపోనెంట్ వైజ్ కూడా ప్రతి ఒక్క కంపోనెంటు మరి ప్రభుత్వం యొక్క గైడెన్స్ ప్రకారము నిర్మించబడడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పిల్లలు కూడా విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. దానికి ముఖ్యమైన కారణం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందమే. వారు అనేక శ్రమల కోర్చి వ్యయప్రయాసాల కోర్చి వాళ్ళు టీఎల్ఎంను తయారు చేసి మరి టీఎల్ఎం ద్వారా బోధన చేయడము, అదేవిధంగా డిజిటల్ బోధన చేయడం వల్ల పిల్లల్లో మంచి మరి అభివృద్ధి